ఉన్న పంచాదులు చాలనట్టు మీనాక్షి నటరాజన్ ముచ్చట కూడా సీఎం సార్ మేడకేసి ఉట్టుకుంది. ఆమె నామినేషన్ కొట్టేసుడు వెనుక రేవంత్ రెడ్డి కుట్రుందనుకుంటా అన్ని పార్టీలు బయటికే బాగా చెప్తా మాట్లాడుతురు. అయితే అసలు రేవంత్ రెడ్డికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వెనుక ఏమేం జరిగింది అనేది కేటీఆర్ సారు ఆయన అరుచుకుందంతా చెప్పుకొస్తా అంటుండు. ఇందాం పాండ్రి మల పథకాలు అమలు చేస్తలేరు, ఖజానా ఖాళీ అనుకుంటా 6 గ్యారంటీలను అసలుకే పట్టించుకుంటలేరు, వడ్లు కొనకుంటా అన్నదాతలు అరిగోసలు పడుతున్నా దేక్తలేరు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరు మీద సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే మస్తు మంది మాటలు అంటుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముచ్చట్ల కూడా ఆయన పేరేం వస్తున్నది. అయితే అసలు మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి పగబట్టి ఎన్కుండి కథంతా కచితో నడిపించి ఆమె మీదున్న కేసు వివరాలని బీజేపీ లీడర్లకు చెప్పి ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా నామినేషన్ కొట్టేసేటట్టు చేసిండని ఇట్లా మస్తు ఈయనొస్తున్న ముచ్చట్ల మీద కేటీఆర్ ఇట్లా వివరంగా నేను చెప్తా ఏంది కథ అనేది అంటున్నాడు చెప్పురి సార్. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు, గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు, మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు ఇట్లా చెప్పుకొచ్చుకుంటా సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని అనుకుంటే ఎక్కిరిచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటారని ఆ పార్టీ లీడర్లే అనుకొచ్చిన ముచ్చట ముంగటేసుకుంటా షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు, పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయన అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. అదట పైసలు తీసుకునే సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేకపోతుండు అని చెప్పుకుంటా ఇటు రేవంత్ రెడ్డిని అటు హైకమాండ్ ను కలిపి హోల్సేల్ కరుచుకున్నాడు. ఇట్లా ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు కింది స్థాయి లీడర్లు అందరు ఒకరి మీద ఒకరు కొట్లాటలు పెట్టుకోనో కస్సు అనుకుంటా కయ్యాలు పెట్టుకోనో కుట్రలు చేసుకుంటా తోటి లీడర్లనే ఆగం చేస్తారనో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కడివెడు బదనాం మోస్తున్నది. అది చాలన్నట్టు ఇట్లా సీఎం పేరే కుట్ర కోణలు నిన్నొస్తుండే వరకలా ప్రతిపక్ష పార్టీ లీడర్లకు ఇదో సరికొత్త అస్త్రం దొరికినట్టు అయిపోయింది పోరి.